రైల్వే గ్రూప్ డి 2025 మోడిఫికేషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. స్టార్టింగ్ అనేది 4th మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 13th వరకు కూడాను నైట్ 11:59 వరకు కూడాను ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్‌లోనే ఉంటది. అయితే ఏవేవి చేంజ్ చేసుకోవచ్చు, ఏవి చేంజ్ చేసుకోవాలనే విషయం ఈరోజు మనం చూసుకుందాం. అలాగే ఎక్కువ మంది నాకు కామెంట్ చేసిన ప్రాబ్లమ్స్ కూడాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి పరిష్కారం ఏంటని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకి ఆ నోటిఫికేషన్ అవ్వచ్చు, మోడిఫికేషన్ విషయం అవుతూ ఎంట్రన్స్‌లో మనకు నోట్ ఒకటి రిలీజ్ అవుతుందంటండి నెట్‌లో. యూ కెన్ మోడిఫై యువర్ అప్లికేషన్ పర్టిక్యులర్స్ అంటే మన యొక్క క్రియేట్ అన్ అకౌంట్‌లో కొన్ని మాత్రమే మనం మోడిఫై చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవడానికి ఛాన్స్ లేదనేసి మనకి ముందులే నోటిఫికేషన్‌లు ఇచ్చారు. ఈ మోడిఫికేషన్ ఆప్షన్‌లో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏవేవి మనం చేంజ్ చేయలేము అస్సలంటే మన యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే జెండర్ విషయానికి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, అలాగే మొబైల్ నెంబరు, నెక్స్ట్ జోన్ ప్రిఫరెన్స్. ఇవేవి కూడా మనం చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదండి. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందా లేదా అనే విషయాన్ని కూడా చెప్తాను. ఉంది. కానీ కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. అయితే ఇవి అస్సలు మనం ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫిక్స్డ్ అయ్యి ఉంటాయి ఇవి. మనం మోడిఫికేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి డౌట్ ఉంటే. చేసిన వెంటనే అక్కడ ఏ ఆప్షన్ రాదు. డైరెక్ట్‌గా అలా ఉండిపోతాయి అవి. ఓకే. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ మనం మోడిఫై చేయడానికి రూ. 250 అయితే పే చేయాలండి. ఈ 250 కూడా మనకి రిఫండబుల్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం క్లారిటీగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మోడిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ దీనికి మీరు ఓకే అనుకుంటే ఐ అండర్‌స్టాండ్ ఫర్ ఐ అగ్రీ అనేసి ఆప్షన్ వస్తది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి పర్సనల్ డీటెయిల్సు, అదర్ డీటెయిల్సు, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్సు, నెక్స్ట్ ఏమో మన ఫోటో సిగ్నేచర్ సంబంధించిన విషయాలు అన్నీ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ చెప్పాం కదా! ఫస్ట్‌లో మనం ఏం చెప్పాము, ఏవేవి మనం మోడిఫై చేయలేని విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే అన్ని క్వెషన్‌లు మిక్సింగ్ చేసి ఇచ్చానండి. చాలామంది నాకు అన్నా మన నేమ్ చేంజ్ చేసుకోలేమా? ఫాదర్ నేమ్ చేంజ్ చేయడం అవ్వదా? మదర్ నేమ్ చేంజ్ చేయడం అవ్వదా? జెండరు, డేట్ ఆఫ్ బర్త్, జీమెయిలు, మొబైల్ నంబరు, జోను మోడిఫై చేసుకోవచ్చా అని క్వెషన్స్ అయితే అడిగారండి. అంటే నేమ్ అంటే ఇనీషియల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక లెటర్ మిస్ అవ్వడం గానీ ఏదైనా జరుగుతది కదండీ! అలాంటి విషయంలోనికి మనం నేమ్ అసలు చేంజ్ చేయడానికే లేదు. ఫాదర్ నేమ్ విషయంలో మనకి ఆల్ఫాబెట్స్ మిస్ అవ్వడము, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. అవి చేంజ్ చేయడం అవ్వదా అంటే ఇది కూడా అవ్వదండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా సేమ్. ఏ స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉన్నా కూడా మనం మోడిఫై చేయలేం. జెండర్ విషయానికి అది మన పొరపాటో, నెట్ పొరపాటో ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల మనకి మేల్‌కి ఫీమేల్, ఫీమేల్‌కి మేల్ పడతది కదా! అటువంటి సందర్భాల్లో అది చేంజ్ చేయలేమన్నా అంటే ఇది కూడా చేంజ్ చేయలేమండి. డేట్ ఆఫ్ బర్త్ విషయానికొస్తే మన డేటు, మంతు, ఇయర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక నంబర్ మిస్ అవ్వచ్చు. అది చేంజ్ చేయగలమా అంటే ఇది కూడా చేంజ్ చేయలేమండి. అన్ని క్వెషన్స్‌కి ఒకే దగ్గర ఆన్సర్ చూసుకోండి. జీమెయిల్ విషయానికొస్తే అన్నా నేను పాత జీమెయిల్ ఇచ్చేసాను. ఇప్పుడు కొత్త జీమెయిల్ ఆ అకౌంట్ పోయిందనంటే మీరు ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో, ఏ ఫోన్ నంబర్‌తోని ఇచ్చారైతే మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి అదే మెయిల్ యూజ్ చేయాలి. కొత్త జీమెయిల్ మీది క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. నెక్స్ట్ మొబైల్ నంబర్ అన్నా చేంజ్ చేసుకోవచ్చా అంటే చేంజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది ఇది ఆల్రెడీ లోపల నంబరు. ఒకవేళ ఆ నంబర్ మీ దగ్గర మిస్ అయిపోయిందనుకోండి, ఆ నంబర్ మీరు సేమ్ అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదే ఒకవేళ మీ నేమ్ మీద ఉందా, అమ్మగారి పేరా, నాన్నగారి పేరా, అన్నయ్య, అక్క ఎవరి పేరు మీద ఉంది కదా! వాళ్ళు తంబేసేసి అదే నంబర్ తీసుకోండి. బెటర్ అదే. ఓకే. జోన్ విషయానికొస్తే అన్నా నేను పలానా జోన్‌కి పెట్టేసానన్నా, నేను ముంబై జోన్‌కి పెట్టాను. నాకు సికింద్రాబాద్ కావాలన్నా అనేసి చాలామంది జోన్స్ మార్చాలనుకుంటున్నారు. జోన్‌కైతే ఛాన్స్ లేదండి. జోన్ మనం ఎడిట్ చేయలేము. ఓకే. ఇది మీకు ఈ ప్రాబ్లమ్ క్లియర్‌గా వచ్చింది కదా! ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయలేము. ఎడిటింగ్ ఆప్షన్‌లో ఛాన్స్ మనకు లేదు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటేది వీడియో మొత్తం చూడండి. లాస్ట్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చా అని క్వెషన్ వచ్చింది మనకి నా కామెంట్‌లో. ఈ క్వెషన్‌కి సమాధానం చెప్తాను చూడండి. మనకి కేటగిరీలో మనకు తెలుసు కదా! అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, మనకి ఈడబ్ల్యూఎస్, ఈబీఎస్ అనేసి మనకి క్యాస్ట్‌లో ఉన్నాయి కదా! అయితే బై మిస్టేక్ మనదో లేకపోతే
నెట్ సెంటర్ వాళ్ళు టైప్ చేసేటప్పుడు మనకి 1, 2, 3 సార్లు చూసుకోమంటారు. అందుకే మనం స్పీడ్‌లో ఏమి చూసుకోం కదా! అవన్నీ కూడా ఇప్పుడు మోడిఫై చేయాల్సి వస్తది. ఓకే. ఓబీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ సర్టిఫికేట్ అన్నా నేను ఓల్డ్‌ది నాన్ క్రీమీ లేయర్‌ది అప్లై చేశానన్నా ఓల్డ్‌ది మాక్సిమం 2014 లేకపోతే 2020 అప్లై చేసేసానన్నా దీన్ని ఇప్పుడు మార్చుకోవచ్చా అంటే కంపల్సరీగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏంటి మోడిఫై చేసుకోవచ్చు. చూసుకోండి. మోడిఫై చేసుకోవచ్చు. ఏంటి మోడిఫై చేసుకోవడంతంటే క్యాస్ట్ మొత్తం మోడిఫై చేయలేరండి. మీరు ఇక్కడ ఓబీసీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చేటప్పటికి మనకి డీటెయిల్స్ అడుగుతుంది కదా! ఏమని అడుగుతుంది? మీకు ఎవరు దాన్ని శాంక్షన్ చేశారు? ఎంఆర్ఓ చేశాడా? లేకపోతే డిస్ట్రిక్ట్ ఏదో సమ్ డిపార్ట్మెంట్‌ని మీకు అది ఇష్యూ చేశారని ఉంటుంది. ఇష్యూ చేసిన డేట్ ప్రాబ్లమ్ ఏదైనా మీరు మిస్టేక్ ఫస్ట్ చేస్తే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే దాని మీద సిరీస్ నెంబర్ ఉంటుంది కదా! ఆ సిరీస్ నెంబర్‌లో ఏదైనా నెంబర్ బై మిస్టేక్ పడితే ఆ నెంబర్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ అన్‌రిజర్వ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈబీఎస్ ఎవరికైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ చేంజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా డీటెయిల్స్ ఉండేట్టు చూసుకోండి. మ్యాక్సిమం మీరు ఏ సర్టిఫికేట్ చేసినా మ్యాక్సిమం 1 ఇయర్ లోపల సర్టిఫికేట్స్‌ని మీరు ఆ డీటెయిల్స్ ఇస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ మనం ఏ లాంగ్వేజ్‌లో రాయాలనేది మనకు ఉంటది కదా! తెలుగా, ఇంగ్లీషా, మరాఠీ, హిందీ అనేసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఫిల్ చేసేసారు. కానీ మీకు తెలుగులో బాగా అర్థం చేసుకుంటారనుకుంటే మీరు ఇక్కడ ఇది చేంజ్ చేసుకోవచ్చండి. ఓకే. దీన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఇంగ్లీషా, తెలుగా అది మీ ఇష్టం అనేది లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్‌ని మోడిఫై చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. బట్ ఏదంటే మనం ప్రెజెంట్ అడ్రస్ ఉంటది కదా! ఈ ప్రెజెంట్ అడ్రస్‌ని మాత్రమే మనం చేంజ్ చేయగలం. ఓకే. బట్ పర్మనెంట్ అడ్రస్‌ని చేంజ్ చేయలేమండి అది. దేర్ ఈజ్ నో చేంజ్. ఓకే. ఎందుకంటే ప్రెజెంట్ అడ్రస్ మనం ఎప్పటికప్పుడే మారిపోతుంటాం. ప్లేసెస్‌ని మారుతుంటాం అనుకున్న ప్రెజెంట్ అడ్రస్ ఏది ఉంటే అది ఇస్తాము. కానీ పర్మనెంట్ అడ్రస్ మన యొక్క స్టాండర్డ్‌గా ఉన్న అడ్రస్‌ని మాత్రం చేంజ్ చేయలేం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓన్లీ ప్రెజెంట్ అడ్రస్‌ని మాత్రమే చేంజ్ చేస్తాం. మనం అనుకుంటాం కానీ మీరు బాగా గమనించండి. ఎడిటింగ్ ఆప్షన్ మనం మోడిఫై చేయడానికి వెళ్తాం కదా! క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమొస్తదో తెలుసా? మనం ఏవైతే ఎడిట్ చేస్తామో అక్కడే కర్స్ కనబడుతది. ఎర్రర్ మార్క్ కనబడుతది. మనం ఎడిట్ చేయలేనివన్నీ బ్లర్‌గా ఉండిపోతాయి. మనం ఏం చేయలేము అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక సిస్టర్ నాకు క్వెషన్ అడగడం జరిగింది. అన్న మ్యారేజ్ ఆప్షన్ మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు తల్లి. ఎందుకంటే బై మిస్టేకు మనకి మ్యారిటల్ స్టేటస్ ఉంటది కదా! ఈ మ్యారిటల్ స్టేటస్‌లో బై మిస్టేక్ మనకి ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా! బై మిస్టేక్ మ్యారేజ్ అవ్వకంటే మ్యారీడ్ అని మనం క్లిక్ చేసామనుకోండి అప్పుడు యాక్సెప్ట్ చేసిపోద్ది. బట్ తర్వాత మనం అన్ని అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత చూస్తే అక్కడ అన్‌మ్యారీడ్ అనేసి ఉంటది మన ప్రింట్‌ఔట్‌లోన. అప్పుడు మనకు ప్రాబ్లము కనిపిస్తది. అప్పుడు ఏం చేసుకుంటే దీన్ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. మ్యారిటల్ స్టేటస్‌ని కూడా మోడిఫై చేసుకోవచ్చు. చాలామంది ఏముందిలే అనేసి వదిలేసారనుకోండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మ్యారేజ్ అని చూపిస్తారు కదా! మ్యారేజ్ అవ్వకపోయినా మ్యారీడ్ అనేసి మనం ఫిల్ చేసాం కదా! అప్పుడు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఎక్కడి నుంచి తెస్తారప్పుడు? కాబట్టి ఎడిటింగ్ ఇప్పుడే మీరు చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్‌లో మిస్టేక్స్ మోడిఫై చేసుకోవచ్చా? అంటే క్వాలిఫికేషన్‌లో మోడిఫై చేసుకోవచ్చండి. ఎలాంటిదంటే చాలామంది బోర్డ్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటది కదా! బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. బీఎస్సీ అనేసి పెట్టేస్తున్నారండి. బీఎస్సీ కాదండి. మీరు అక్కడ పక్కన ఇలాగ మనకి సింబల్ వస్తది. ఇక్కడ ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి పక్కన ఆప్షన్స్ ఇలాగ ఓపెన్ అవుతాయి. మనం జస్ట్ ఇది సెలెక్ట్ చేయడమే. మీరు ఇక్కడ టైప్ చేయకండి. ఇక్కడ ఏది ఇస్తాడో అది మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటు అదర్ క్వాలిఫికేషన్స్‌ను అడుగుతారండి. ఐటీఐ ఉందా? సీసీఏఏ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అడుగుతాయి. ఒకవేళ ఉన్నట్టుగా అయితే దాన్ని కూడా మీరు ఎంటర్ చేసేసుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం మోడిఫై చేయండి ఇయర్ ఆఫ్ పాస్ ప్రాబ్లమ్స్ ఉన్న చాలామంది అంటున్నారు అన్న అక్కడ నాకు మ్యాక్సిమం పలానా ఇయర్‌లో పలానా మంత్‌లో పాస్ అయ్యమన్నా డేట్ ఏదెయ్యాలంటే డేట్ అనేది మీ ఇష్టమండి. ఏదో ఒక డేట్ ఏసుకోండి. కానీ మంత్, ఇయర్ మాత్రం కన్ఫర్మ్‌గా ఉండాలి. అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ మోడిఫై చేసుకోవచ్చా అంటే మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోటో మనం
ముందులే చెప్తున్నానండి, మన ఫోటో తీసుకునేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లోనే ఉండాలి, వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్లోనే ఉండాలి. అంటే కొలతలు ఇస్తారు కదా, పొడవు వెడల్పులు, వాడిచ్చిన దీనిలోనే మాత్రమే మనము ఆ సైజుని క్రియేట్ చేసుకొని ఫోటో పెట్టుకోవాలి. దయచేసి సైడ్ ఫోటోలు, క్యాప్ ఉన్న ఫోటోలు కానీ, సైడ్ నుంచి తీసిన ఫొటోస్ కానీ, స్పెటికల్స్ పెట్టుకున్న ఫొటోస్ ఏవైనా ఉంటే ఇప్పుడు చేంజ్ చేసుకోండి కంపల్సరీగా. సిగ్నేచర్ విషయానికి వస్తే దయచేసి మీరు క్యాపిటల్లోనే స్టార్టింగ్ లెటర్ చేయడానికి చూడండి. ఓకే, క్యాపిటల్లోనే లెటర్ స్టార్ట్ అయ్యేటట్టు చూసేసుకోండి మీ యొక్క సిగ్నేచరు. నెక్స్ట్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఏదైనా చేయండి, కానీ క్లారిటీగా మాత్రం పెట్టండి. ఓకే, జోన్ మార్చుకోవచ్చు అంతే, నో అండి, అసలు జోన్ చేంజ్ చేసుకోవాలండి. ఓన్లీ ప్రిఫరెన్స్ని మాత్రమే చేంజ్ చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చండి. మనకి 1, 2, 3, 4 ఇలాగా 14 వరకు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక 10th ప్లేస్లో ఉన్న దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలనుకోండి, మనకి ఇక్కడ ఈ రకంగా బోర్డు ఉంటుంది. ఇక్కడ ఇంటూ మార్కులు అన్నీ ఇలాగ ఉంటాయండి ఒక ఆప్షన్లో. దీన్ని మీకు 10 ఆప్షన్ ఒకటికి రావాలనుకుంటే ఈ 10 ఆప్షన్ దగ్గర ఇంటూ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ సైడ్ ప్లస్ సింబల్ దగ్గర మనకి యాడ్ అవుతుంది ఒకటో ప్లేస్లో. ఆ రకంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చేసుకోవాలనేది చాయిస్ అండి మీదే. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, మనకి ఆల్రెడీ ఆర్ఆర్బి అనేది డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఎన్టీపీసీ తర్వాతే ఈ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మేబీ ఇది ఆగస్టు లేదా సెప్టెంబర్ ఈ మంత్లో మనకి జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. పేమెంట్ అవ్వడం లేదు, మరి ఎలా మోడిఫై చేయాలి? ఈ రకంగా మీకు బాగా గమనించండి. పేమెంట్ అనేది మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే సర్వర్ అనేది బిజీగా ఉంటుందండి. సర్వర్ బిజీ, ఇది గుర్తుపెట్టుకోండి. నైట్ టైం అయితే మీరు పేమెంట్ చేయండి, మ్యాక్సిమం సక్సెస్ అవుతుంది. ఓకే, అయితే ఒకవేళ మోడిఫై చేయకపోతే రిజెక్ట్ అవుతుందా అనే విషయం మనకు ఒకటి నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మోడిఫికేషన్ చేయకపోతే రిజెక్ట్ అవుతుందా అంటే అవ్వదండి. మీరు ఏంటి టెన్షన్ పడే అవసరం లేదు. ఒకవేళ మీరు ఫీజు పే చేస్తేనే మనకి మోడిఫై అవుతుంది. ఓకే, ఈ రకంగా అవ్వకపోతే ఫస్ట్ మనం అప్లై చేసిన అప్లికేషనే ఉండిపోతుంది. ఫస్ట్ మన అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యే ఉంటుంది, రిజెక్ట్ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ఆల్రెడీ ఆర్ఆర్బి హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇదిగోండి 0172565333 ఈ నెంబర్కి కాల్ చేయండి. 9492001188 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇది అవైలబుల్గా ఎప్పుడు ఉంటుంది? మండే నుంచి ఫ్రైడే వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ 10 to 5 PM వరకు కూడా అవైలబుల్గా ఉంటారు. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆ టైంలో మీరు మెయిల్ అనేది చేయండి. మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, rb.help@csc.gov.inకి మీ యొక్క ప్రాబ్లమ్ని ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మెయిల్ చేయండి. అప్పటికి మీకు ఆ రిప్లై రాకపోతే దేనికైనా బెటర్ మీరు కోర్టులో ఎఫిడవిట్ చేసుకోండి మీ ప్రాబ్లం గురించి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి. ఎందుకంటే ఇది కూడాను మీరు గమనించుకోండి, మనకి 13/3/2025 ఈ లోపల మాత్రమే మనం ఎఫిడవిట్ చేయాలి. ఎందుకంటే వాడు ఎడిటింగ్ టైం ఎంతవరకు ఇచ్చాడు కాబట్టి ఈ టైం లోపల చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్కి ఏ ప్రాబ్లం లేకపోవచ్చు, ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయ్యారనుకోండి, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మన డాక్యుమెంట్స్ని చూపించేటప్పుడు బై మిస్టేక్ మనకు అప్లికేషన్ ఒకలాగా ఉంటుంది, మన డాక్యుమెంట్స్ ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఈ వేరియేషన్ని మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం ఎఫిడవిట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం కదా, మనకి అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఇది గమనించండి, లేకపోతే మనకి హోల్డ్లో చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.